శ్మశానం అంటే చాలా మందిలో తెలియని భయం ఉంటుంది. అసలు అటువైపు వెళ్ళాలంటేనే జంకుతూ ఉంటారు. అలాంటి చోట ఏం జరుగుతుందో తెలుసా? పాతిపెట్టిన శవాలను బయటకు తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ పంజగుట్ట శ్మశాన వాటికలో ఇదే జరిగింది. ఈ వ్యవహారం వెనుక క్షుద్ర శక్తుల హస్తం ఉందా, ఇంకేదైనా కోణం ఉందా? పంజాగుట్ట శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన పసికందు డెడ్ బాడీ మాయమైంది. శ్మశాన వాటికలో మృతదేహం మాయం కావడం ఇదే మొదటిసారా, లేదంటే చాలా రోజులుగా ఈ తంతు కొనసాగుతోందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. కోల్కతాకు చెందిన పూజ రాజు మండల్ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చారు. ఓల్డ్ సిటీలోని గాంధీ బజార్ ప్రాంతంలో ఉంటున్నారు. గర్భిణి అయిన పూజకు నెలలు నిండకుండానే 6 నెలలకే ప్రీమెచ్యూర్ డెలివరీ అయింది. బంజారా హిల్స్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో కవల పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలు వీక్ గా ఉండడంతో ఐసీయూ వార్డుకి తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఆదివారం తెల్లవారుజామున ఒక శిశువు చనిపోవడంతో మృతదేహాన్ని పంజగుట్ట శ్మశాన వాటికకు తీసుకెళ్లి రూల్స్ ప్రకారం సిబ్బందికి కొంత మొత్తం ఇచ్చి ఖననం చేశారు. ఒక బిడ్డ దూరమైన బాధ నుంచి తేరుకోకముందే రెండో బిడ్డ కూడా చనిపోయింది. మొదటి బిడ్డ సమాధి పక్కనే రెండో బిడ్డను పూడ్చిపెట్టాలనుకున్నారు. తీరా అక్కడికి వెళ్తే మొదటి బిడ్డ సమాధి కనిపించలేదు. సమాధి తవ్వి చూస్తే లోపల శిశువు మృతదేహం కూడా కనిపించలేదు. ఊహించని పరిణామంతో పూజ దంపతులు వాళ్ల బంధువులు అవాక్కయ్యారు. అసలు పసిబిడ్డ మృతదేహంతో ఏం పని, ఎవరు ఎందుకు తీసుకెళ్లారో అంతుపట్టకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అరే ఫస్ట్ టైం అయిపోయింది, ఎట్లా అయిందో ఏమో మాకు తెలియలేదు. ఇక్కడ అంతా కుల్లా ఉంది, అది ఉంది, ఇది ఉంది. మేము దాని తర్వాత కూడా 550కి కూడా ఇంకా ఒకటి చేసాం. సో నేను అది మా ప్రశ్నకి 530కి ఫ్రెష్ వేసేది శవంకి కుక్క ఎవరైనా తీసి లేకుంటే మా పిల్లకి ఎందుకు తీశారు? దాంట్లో నుంచి తీసి మంచిగా చేసేసారో ఏం చేస్తున్నారో? అక్కడ 5 బరి ఉంది, డైలీ ఇంత వస్తారు ఎవరెవరు. ఏం అకౌంటబిలిటీ లేదు కి మాకు స్లిప్ ఇచ్చారు అది వేసిన తర్వాత కరెక్ట్ ఉంది అని. కానీ అంతా ఏం నడుస్తుందో ఏమో. ఆ పాపకి ఎవరు తీశారు, ఇంకా ఆ పాపకి ఏం చేశారు, ఎందుకోసం తీస్తున్నారు, ఇట్లా ఏం చేస్తున్నారు వాళ్ళతో సహా, అదే మాకు ఫస్ట్. ఇంకా ఎవరి పాపలకి ఏమేం చేస్తున్నారో ఏమో. దాంట్లో బరీ చేసిన తర్వాత ఎవరు వెళ్ళి మళ్ళీ చూడరు. ఇప్పటికే క్లూస్ టీంతో స్పాట్కి వెళ్లిన బంజారా హిల్స్ పోలీసులు కొన్ని ఆధారాల్ని సేకరించారు. డెడ్ బాడీ పూడ్చిన పరిసరాల్లో వస్త్రం, కాళ్ళు, మాంసపు ముద్దల్ని ఐడెంటిఫై చేసి వాటిని DNA టెస్టులకు పంపించారు. కాళ్ళు, మాంసపు ముద్దలు పసికందు మృతదేహానివేనా, డెడ్ బాడీని కుక్కలేమైనా తిన్నాయా, మృతదేహం మాయం కావడంలో అనే యాంగిల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. సేకరించిన సాంకేతిక ఆధారాల్ని పరిశీలిస్తూనే అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. DNA ఫోరెన్సిక్ నివేదిక ఏం తేల్చుతుంది అనేది కీలకంగా మారింది. దాని ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తామంటున్నారు పోలీసులు.